జై శ్రీరామ్. శ్రీ కోదండరామస్వామి భక్త బృంద గ్రూపు సభ్యులకు, దత్తాత్రేయ గ్రూపు సభ్యులకు, అమ్మవారి మంత్రం గ్రూపు సభ్యులకు, అలాగనే సత్యజ్ఞానమూర్తి యూట్యూబ్ ఛానల్ ఎవరైతే వీక్షిస్తున్నారో ఆ భక్తులందరికీ కూడా శ్రీ కోదండరామస్వామి వారి యొక్క శుభాశిస్సులు తెలియజేస్తూ, మనము ఈ ఛానల్స్ ద్వారా కావచ్చు, గ్రూపు ద్వారా కావచ్చు, గత 7 సంవత్సరాల నుంచి ఏ దేవాలయంలో జరిగే ఉత్సవాల గురించి, ఏ దేవాలయంలో జరిగే ఉత్సవాల విశేషాలను మీ అందరికీ తెలియజేస్తూ, మీ అందరినీ అందులో భాగస్థులను చేస్తూ, ఉత్సవాలు కావచ్చు, పూజలు కావచ్చు, జపాలు కావచ్చు, హోమాలు కావచ్చు, ఎక్కడైతే జరుపుకుంటూ ఉన్నామో ఈ రోజున ఆ దేవస్థానం గురించి, ఆ దేవస్థానం అసలు ఎక్కడ ఉంది, ఆ దేవస్థానం చరిత్ర ఏంటి, ఆ దేవస్థానం విశిష్టత ఏంటి అనే విషయాలు తెలియజేస్తూ, వాటితో పాటుగా ప్రధానంగా ఈ రోజున ఆ దేవాలయం గురించి ఒక విశేషాన్ని మీ అందరికీ కూడా తెలియచేయడం కోసం ఈ యొక్క వీడియో మీ అందరికీ షేర్ చేస్తూ ఉన్నాము. కనుక అందరూ కూడా ఒక్కసారి మీ సమయాన్ని వెచ్చించి కాస్త వీడియోని చివరిదాకా చూసి ప్రధాన విశేషం ఏంటో, ఏం చెప్పదలుచుకున్నామో తెలుసుకొని అందరూ కూడా ఇందులో ఈ యొక్క కార్యక్రమంలో భాగస్థులు కావాలని కోరుకుంటూ ఉన్నాము. అయితే ఈ దేవాలయంలో ప్రధానంగా ఈ దేవాలయము గుంటూరు జిల్లా తెనాలి పట్టణము, తెనాలి రైల్వే స్టేషన్ దగ్గర బాలాజీరావుపేటలో గుంటూరు నుంచి తెనాలి బస్సులు వెళ్ళేటువంటి మెయిన్ రోడ్డు పక్కన ఈ దేవస్థానము నిర్మించడం జరిగింది. ఈ దేవస్థానము ఒక 100 సంవత్సరాల చరిత్ర కలిగిన దేవస్థానము. ఇది నిన్న ఇవాళ నిర్మించిన దేవస్థానం కాదు. ఈ దేవస్థానము 1925 నుంచి కూడా ఈ స్థలంలో రాముల వారి భజనలు, రాముల వారి అర్చనలు, రాముల వారి యొక్క ఆరాధనలు జరుగుతూ ఉండేవి. గత 100 సంవత్సరాల నుంచి ఈ యొక్క దేవాలయంలో ప్రధాన విశేష పూజలు జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఈ దేవాలయం స్థల విస్తీర్ణం చూసుకుంటే కనుక దాదాపుగా ఒక 300 గజాల స్థలంలో ఈ దేవాలయం నిర్మించుకోవడం జరిగింది. అలాగనే ఈ దేవాలయం మీరు గమనించేట్లుగా ఉంటే మీకు ఈ పక్కన ఏదైతే కనుక పెద్ద చెట్టు కనిపిస్తూ ఉందో ఆ చెట్టు దగ్గర నుంచి ఇటు పక్కన ఏదైతే కనుక అద్దాల షాపు కనిపిస్తుందో ఆ షాపు కూడా దేవస్థానంలోదే. ఆ షాపు అవతల వరకు కూడా దేవాలయ ప్రాంగణము మనకు రోడ్డు మీద నుంచి మొత్తం మనకు ప్రాకారం అంతా తెలియజేస్తూ కనిపిస్తూ ఉందన్నమాట. అయితే ఈ దేవాలయాన్ని అసలు ఎవరు నిర్మించారు అని గమనిస్తే కనుక ఈ దేవాలయాన్ని వ్యాకరణం మనోహరమ్మ గారు, అలాగనే వారి దత్తత కుమార్తె గాడేపల్లి సుబ్బారావు గారు, సీతారామమ్మ గారు దంపతులు ఈ దేవాలయాలని నిర్మించారు. ఈ దేవాలయం ఒకే ప్రాంగణంలో 2 భాగాలుగా కనిపిస్తూ ఉంటుంది. ఒకటి రామానంద యోగీశ్వర ధర్మశాల, మరొకటి శ్రీ కోదండరామస్వామి దేవస్థానం అనేటువంటి 2 విభాగాలుగా ఒకే ప్రాంగణంలో ఒకే వ్యక్తులు నిర్మించుకొని 2 రకాల ఆరాధనలు ఇక్కడ చేసుకుంటూ ఉన్నారన్నమాట. అయితే ఈ దేవాలయాన్ని గురించి సంపూర్ణంగా ఒక్కసారి లోపలికి వెళ్ళి ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకుందాం. ముందుగా దేవాలయంలో ఏదైతే కనుక శ్రీ రామానంద యోగేశ్వర ధర్మశాల అని చెప్పేసి మీకు ఆ బోర్డు కనిపిస్తూ ఉందో ఒక్కసారి ఆ లోపలికి వెళ్ళి అక్కడ దేవతామూర్తులు ఎవరు, ఈ దేవాలయం ఎందుకు ప్రతిష్ఠించారు ఇక్కడ అని వాడి చరిత్ర అంతా ఒకసారి తెలుసుకొని ఆ తర్వాత దేవాలయంలోకి వెడదాం. అయితే ఒక్కసారి మనం ఈ లోపలికి వచ్చి దేవాలయం పరిశీలించేట్లుగా ఉంటే ఇక్కడ ప్రధానంగా ఈ శ్రీ రామానంద యోగేశ్వర స్వామి వారి యొక్క విగ్రహం లోపల మనం చూడొచ్చు. ఇక్కడ స్వామివారు ఇక్కడ విగ్రహ స్వరూపంగా కనిపిస్తూ ఉన్నారు. ఈ స్వామివారు ప్రధానంగా ఈయన హిమాలయాల్లో స్వామి తపస్సు చేసుకొని యోగ సాధనం చేసి సిద్ధి పొందినటువంటి మహాస్వామివారు. అయితే ఆయన హిమాలయాల్లో సాధనలో ఉండగా ఈ పక్కన ఎవరైతే స్వామి కనిపిస్తూ ఉన్నారో ఆ స్వామి పేరు అమృతానంద సరస్వతి స్వామివారు. ఈ అమృతానంద సరస్వతి స్వామివారు ఒకసారి తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు ఈ రామానంద యోగేశ్వర స్వామివారిని కలవటము, వారి దగ్గర మంత్రోపదేశం తీసుకోవటం, ఆ తర్వాత వారి ఆధ్యాత్మిక బోధనలకు వీరు ఆసక్తులయ్యి
సన్యాసాశ్రమాన్ని స్వీకరించి కొంత సాధన చేయడం జరిగింది. ప్రధానంగా ఈ అమృతానంద సరస్వతి స్వామి వారు దాచేపల్లిలో వాడి కుటుంబ నేపథ్యం అంతా ఉండడం చేత అక్కడ ఒక ఆశ్రమం పెట్టుకొని ఆయన సాధన చేసుకోవడం, అనేక మంది శిష్యులని ఆయన ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ శిష్య పరంపరలో భాగంగా తెనాలిలో కూడా చాలామంది శిష్యులు వారికి ఉన్నారు, ఆ కాలంలో ఉండేవారుట. మరి ఆ శిష్యుల్లో భాగంగా ఈ దేవాలయాన్ని ఎవరైతే నిర్మించారో శ్రీ వ్యాకరణం మనోహరమ్మ గారు దంపతులు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఈ అమృతానంద సరస్వతి స్వామి వారి దగ్గర మంత్రోపదేశం తీసుకొని ఆ గురువుల్ని ఆరాధన చేసుకోవటం కోసంగా ఇక్కడ ఈ గురుమందిరం నిర్మించుకోవడం జరిగిందనమాట. ఈ గురుమందిరంలో ఆ మనోహరమ్మ గారు ఈ శ్రీ రామానందయేశ్వర స్వామి వారినే కాకుండా వారిని, అలాగనే వీరికి మంత్రోపదేశం చేసినటువంటి అమృతానంద సరస్వతి స్వామి వారిని, అలాగనే వారి శిష్య పరంపర అయినటువంటి ఎవరైతే కనుక ఇక్కడ మనకు స్వామివారి మూర్తులను చూస్తూ ఉన్నాం, వెంకట సుబ్బావధాని స్వామివారు కావచ్చు, సుబ్రహ్మణ్య ఆర్య స్వామివారు కావచ్చు, ఇవన్నీ విగ్రహ స్వరూపాలుగా చూస్తూ ఉన్నాం. వీరందరినీ కూడా ఈ పీఠం మీద ప్రతిష్ఠించి నిత్యము కూడా ఈ యొక్క ఆరాధన చేస్తూ ఉండేవారు. అంతేకాకుండా ఈ గురువులంతా ఆరాధించేటువంటి ఉపాసనా దేవత శ్రీ బాలాత్రిపురసుందరి అమ్మవారిని కూడా ఇక్కడ అదే పీఠం మీద ప్రతిష్ఠించుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈ స్వాములంతా కూడా రామభక్తులు అవడం చేత వారు ఎప్పుడూ రామారాధన ఎక్కువ చేస్తూ ఉండేవాళ్ళు. అలాగనే ఈ యొక్క దేవాలయం నిర్మించిన ఆవిడ కూడా రామభక్తురాలు కాబట్టి ఇక్కడ ఒక సీతారామచంద్ర స్వామి వారి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించుకోవడం జరిగింది ఇదే పీఠం మీద. ఈ స్వామి చాలా ప్రత్యేకత గల స్వామి అన్నమాట. భద్రాచలంలో ఎలాగైతే ఏకశిల మీద రాముల వారి యొక్క తొడ మీద అమ్మవారు కూర్చున్నట్లుగా మనకు భద్రాచల స్వామివారు కనిపిస్తారో అదేవిధంగా ఇక్కడ స్వామివారు కూడా కనిపిస్తూ ఉంటారు. ఈ విధంగా చక్కగా ఇక్కడ దేవాలయంలో ఈ మూర్తులన్నీ ప్రతిష్ఠించుకొని నిత్యము ఆ కాలంలో ఆరాధన చేస్తూ ఉండేవారు. అంతేకాకుండా ఈ గురు పరంపర అంతా కూడా భక్తుల కోసం ఎప్పుడున్న తనాలు వచ్చినప్పుడు, అలాగనే ప్రధానంగా చాతుర్మాస దీక్షల్లో ఇక్కడికి వచ్చి ఈ దేవాలయంలో ఈ యొక్క మందిరంలో స్వాములు వేంచేసి ఉండేవారు. వారందరూ ఉండటానికి ఈ యొక్క మందిరంలో పైన భవనాలు చక్కగా ఏర్పాటు చేసి వారందరికీ బస ఏర్పాటు చేయడం జరిగేది. వారు ఉన్నంత కాలము కూడా భక్తులందరూ ఇక్కడికి వచ్చి చక్కగా నిత్యము కూడా సంకీర్తనలు చేసుకోవడం, అలాగనే సత్సంగాలు చేసుకోవడం, భజనలు చేసుకోవడం, అలాగనే అన్నదానాలు సంతర్పణలు చేసుకోవడం, అదొక ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తూ కోలాహలంగా చక్కగా దేవాలయం మనోహరంగా ఉండేదన్నమాట. అలాంటి ఈ గురువుల ఈ దేవాలయంలో ఇంకా విశేషంగా దసరాలు వస్తే కనుక చివరి 3 రోజుల పాటు మూలా నక్షత్రం నుంచి చివరి విజయదశమి వరకు కూడా చివరి 3 రోజుల పాటు ఈ బాలాత్రిపురసుందరి అమ్మవారికి చక్కగా ఆ కాలం నుంచి ఈ కాలం వరకు కూడా దసరాల్లో ఇక్కడ ఉత్సవాలు చేయడం జరుగుతూ ఉండి కలశ స్థాపన చేసి అమ్మవారికి విశేషంగా ఈ త్రికాల నవరాత్రులు ఏదైతే కనుక త్రిరాత్ర నవరాత్రులుగా చేయడం జరుగుతూ ఉంది. అలాగనే వసంత నవరాత్రులు వచ్చినప్పుడు రాముల వారికి పాంచానిక దీక్షగా మనకు ఉగాది నుంచి 5 రోజుల పాటు ఇక్కడ రాముల వారికి ప్రధానంగా వసంత నవరాత్రులు చేయడం జరుగుతూ ఉంది. అలాగనే ఈ గురువులు ఎవరైతే పీఠం మీద కనిపిస్తూ ఉన్నారో వీరందరూ కాలం చెందిన తర్వాత సిద్ధి పొందిన సమాధి పొందిన తర్వాత వారి ఆరాధనలన్నీ కూడా ఇక్కడ ఈ దేవాలయంలో ఈ మనోహరమ్మ గారు చక్కగా ఆ కాలం నుంచి ఈ కాలం వరకు కూడా తగిన ఏర్పాట్లు చేసి ఈ కాలం వరకు కూడా చక్కగా ఇవన్నీ జరిపిస్తూ ఉన్నారు. ఇది మనకు ప్రధానంగా ఈ గురువుల మందిరం గురించి తెలుసుకోవడం గురించి. అయితే ఈ గురువుల మందిరం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది, బాగానే ఉంది. ఈ పక్కన ఇంకా ఇదంతా ఇక్కడ జరిగే భజనలు, సంకీర్తనలు, అలాగనే సత్సంగాలు అవన్నీ ఎక్కడ జరిగేవి అని చెప్పారంటే కనుక ఈ గురువుల మందిరం పక్కనే ఇక్కడంతా కూడా ఖాళీ స్థలంగా ఉండేది. మనం చెప్పుకున్నట్టుగా ఈ ప్రాంగణం అంతా కూడా ఒక 300 గజాల స్థలంగా ఉండేది. కాబట్టి ఈ ఖాళీ స్థలంలో ప్రధానంగా ఆ రోజుల్లో దీపస్తంభాలు పెట్టుకొని రామనామ సంకీర్తనలు, భజనలు చక్కగా చేసుకుంటూ ఉండేవారు. అయితే ఈ యొక్క మనోహరమ్మ గారికి సంతానం లేకపోవడం చేత ఒక దత్తత కుమార్తె ఉన్నారు. ఆవిడ పేరు సీతారామమ్మ గారు. ఆవిడ గాడేపల్లి వారిని కుటుంబం వారిని వివాహం చేసుకోవటం, వారి యొక్క భర్త గారి పేరు సుబ్బారావు గారు. ఈ గాడేపల్లి సుబ్బారావు గారు సీతారామమ్మ గారు దంపతులకు కూడా చాలా కాలం సంతానం కలగకపోవడం చేత వారి ఆస్తులు కూడా ఈ రామభక్తి మీద రాముల వారి చందాలను ఆలోచించి ఈ ఖాళీ స్థలంలో ప్రధానంగా
సుందరంగా ఒక రామ మందిరం నిర్మించుకోవాలి, ఒక రామాలయం కట్టాలి, అది కూడా ఆగమ శాస్త్ర ప్రకారంగా రామాలయం కట్టి ఆ రామాలయంలో ఆ స్మార్తాగమం ప్రకారంగా చక్కగా అర్చనలు చేసుకోవాలి అని సంకల్పించుకొని వీరి కుమార్తె అయినటువంటి ఈ గాడేపల్లి సీతారామమ్మ గారు సుబ్బారావు గారు దంపతులు ఈ పక్కన ఈ రామాలయాన్ని నిర్మించుకోవడం జరిగింది. ఒక్కసారి అటు వెళ్ళి ఆ రామాలయాన్ని కూడా సందర్శించి ఆ తర్వాత మిగతా విశేషాలు తెలుసుకుందాం. ఒక్కసారి లోపలికి వెడదాం పదండి. అయితే ఇక్కడ మనకు సందేహం రావచ్చు, ఆల్రెడీ ఇక్కడ ఒక మందిరం ఉంది కదా, ఇక్కడ మందిరంలో రాముల వారి ప్రతిష్ఠ జరిగింది, అమ్మవారు ఉన్నారు, ఇక్కడ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి కదా, మళ్ళా ప్రత్యేకంగా ఇంకో రామాలయం దేనికి అనే సందేహం మనకు రావచ్చు. అయితే ఇక్కడ ఆ రోజు వాళ్ళ ఆలోచన ఏంటి అని చెప్పినంటే కనుక మందిరం ఉన్న చోట ధ్వజస్తంభం ప్రతిష్ఠ చేసే అవకాశం లేదు. అక్కడ ఆగమ శాస్త్రాలని ప్రధానంగా మనం ఆ ఆగమ శాస్త్ర ప్రకారంగా అర్చనా విధానాలు చేసే అవకాశం తక్కువ. కేవలము ఈ గురువులు ఎవరైతే కనుక మంత్రోపదేశం తీసుకున్నారో వారు ఆరాధించుకోవటానికి మన ఇంట్లో ఎలాగైతే దేవతార్చన ఉంటుందో ఆ విధంగా ఇక్కడ మందిరం ఏర్పాటు చేసుకొని ఆ దేవతల విగ్రహాలని వాళ్ళు ఆరాధించుకునేవారు. అలా కాకుండా సశాస్త్రీయంగా ఒక దేవాలయాన్ని ఆగమ ప్రకారంగా చక్కగా నిర్మించుకొని ఆగమ శాస్త్ర ప్రకారంగా ఈ దేవాలయాన్ని చక్కగా యొక్క పూజలు నిర్వహించుకోవాలి అనే ఉద్దేశంతో ఈ దేవాలయాన్ని వారు స్మార్ట్ ఆగమం ప్రకారంగా నిర్మించుకున్నారు. ఒక్కసారి దేవాలయం లోపలికి వచ్చేట్లుగా ఉంటే కనుక చక్కగా దేవాలయంలో ధ్వజస్తంభం కనిపిస్తూ ఉంది. ఈ ప్రధాన ద్వారం దారి లోపలికి వస్తే కనుక రోడ్డు పక్కనే దేవస్థానము, ఈ ముందర ధ్వజస్తంభం దర్శనం చేసుకుందాము. ఆ తర్వాత కొద్దిగా ముందరగా పెడితే కనుక ఇక్కడ ప్రధాన మూర్తులు స్వామివారు శ్రీ కోదండరామస్వామివారు, సీతాదేవి, లక్ష్మణస్వామి, ఈ మూర్తులు ఇక్కడ మనం దర్శనం చేసుకొని ఆ తర్వాత ఎదురుకుండా స్వామివారిని నిత్యము ఆరాధించేటువంటి ప్రసన్నాంజనేయ స్వామివారి దర్శనం కూడా చేసుకుందాం. ఇక్కడ ఈ దేవాలయంలో ఆ కాలంలో వాళ్ళు ప్రధానంగా ఈ యొక్క మూర్తులను మాత్రమే ప్రతిష్ఠించుకోవడం జరిగింది. ఈ రామాలయంలో కోదండరామస్వామి వారిని, సీతామ్మవారిని, లక్ష్మణస్వామిని, అలాగనే ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించుకొని ఈ దేవాలయంలో ఒక చిన్న మందిరంగా ఇక్కడ ఏర్పాటు చేసి ఈ స్థలంలో ఆ రోజుల్లో పూజలు నిర్వహణ చేసుకునేవారు. అయితే ఈ దేవాలయము ప్రధానంగా అనేక దశలుగా అభివృద్ధి చెందింది. దశల వారీగా ఇక్కడ దేవాలయం అభివృద్ధి చెందిందన్నమాట. తర్వాత కాలంలో చక్కగా దేవాలయం మండపం అంతా విస్తరించుకోవటం, అంతేకాకుండా ఇటు పక్కన లక్ష్మీ గణపతి స్వామి వారిని ఈ దేవాలయంలో మనం ప్రతిష్ఠించుకోవడం జరిగింది. అలాగనే ఆ యొక్క నవగ్రహాలను కూడా ఈ దేవాలయంలో ప్రతిష్ఠించుకోవడం జరిగింది. అలాగనే కాలమానంలో ఈశ్వర ఆరాధన కూడా రాముల వారికి ఎంతో ప్రీతి కాబట్టి నిత్యము కూడా ఆంజనేయ స్వామి వారి సన్నిధిలోనే ఈశ్వర ఆరాధన కూడా ఇక్కడ జరుగుతూ ఉంటుంది. మనకు కార్తీక మాసంలో అభిషేకాలు వగైరాలన్నీ కూడా చక్కగా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా ఈ దేవాలయంలో ప్రధానంగా ఆగమ శాస్త్రం ప్రకారంగా ఈ యొక్క శ్రీరామనవమి ఉత్సవాలలో వసంత నవరాత్రులు 9 రోజులు చేసుకోవడం జరుగుతుంది. ఆ 9 రోజుల నవరాత్రుల్లో మన స్వామివారికి దశావతార స్వరూపంగా చక్కగా అలంకార స్వరూపాలుగా స్వామిని అర్చించుకొని సేవించుకోవటం, అంతేకాకుండా త్రయాణిక దీక్ష కళ్యాణ మహోత్సవాలని మరొకటి ఎగరవేసి సుశాస్త్రీయంగా స్మార్తాగమంలో త్రయాణిక దీక్ష కళ్యాణ మహోత్సవాలు నిర్వహించుకోవటం, అలాగనే హనుమత్ జయంతి వగైరా విశేష ఉత్సవాలను ఇక్కడ చేసుకోవటం అన్నీ కూడా ఈ దేవాలయంలో జరుగుతూ ఉంటున్నాయి. అయితే కనుక మరి ఈ దేవాలయంలో ఏదైనా కానీ దేవాలయాలు నిర్మించుకోవడం చాలా ఈజీ, కానీ వాటిని పోషించుకోవడం చాలా కష్టం. ఎందుకంటే కనుక 1 రోజు 2 రోజుల మాట కాదు, నిత్యము కూడా ఆ మూర్తులకి ధూపదీప నైవేద్యాలు అర్చన క్రమం అంతా జరగాలి అని చెప్పనంటే కనుక ఎంతో ఖర్చుతో వ్యయప్రయాసాలతో కూడిన పని. అయితే ఈ దేవాలయాన్ని నిర్మించిన వారు ముందు చూపుతోటి వీటికి కూడా కొంత స్థిరాస్తులు ఏర్పాటు చేసి చక్కగా దేవాలయానికి ఆ యొక్క ధూపదీప నైవేద్యాలకి లోటు లేకుండా సశాస్త్రీయంగా అర్చనా విధానం అంతా కూడా భక్తులు సహకరించకపోయినా వచ్చినా రాకపోయినా స్వామివారికి ఏ లోటు లేకుండా కనీసమన్నా చెయ్యాలనే ఉద్దేశంతో కొన్ని ఆస్తులు ఒక దేవస్థానానికి ఇవ్వడం జరిగింది. ఆ ఆస్తులన్నీ కూడా అక్కడ మన బోర్డు మీద చూడొచ్చు. ఈ ఆస్తుల మీద వచ్చే ఆదాయంతో దేవాలయం పోషణ అంతా కూడా గత 100 సంవత్సరాల నుంచి ఈ దేవాలయం ఆ యొక్క రామానందేశ్వర ధర్మశాలలో కానివ్వండి, ఈ యొక్క కోదండరామస్వామి దేవస్థానంలో కానివ్వండి చక్కగా ఉత్సవాలన్నీ జరుగుతూ ఉన్నాయి.
అయితే ఈ యొక్క దేవాలయం ఇంతకుముందు ప్రైవేట్ వారి మేనేజ్మెంట్లో ఉండేది కొంతకాలం పాటు. ఆ తర్వాత కాలమానంలో ఎండోమెంట్లో కలిసినప్పటికీ కూడా 2012 నుంచి పూర్తిగా ఎండోమెంట్ వారి ఆధీనంలో వారి యొక్క పరిపాలనా క్రమంలో దేవాలయం నడుస్తూ చక్కగా అభివృద్ధి పదంలో చక్కగా దేవాలయం ముందరగెడుతూ ఉందన్నమాట. అయితే ఈ దేవాలయంలో దసరా కూడా చాలా విశేషంగా జరుగుతుందండి. ఇక్కడ మనము ఈ మండపంలో దేవాలయంలో చక్కగా దసరాకి లోపల సీతామ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఇక్కడ ఒక మందిరం ఏర్పాటు చేసుకొని మందిరంలో సీతామ్మవారిని విగ్రహం పెట్టుకొని కలశస్థాపన చేసుకొని వెనకాల చక్కగా విశేషంగా అమ్మవారి స్వరూపాన్ని పెద్ద స్వరూపాలుగా చక్కగా మనం అలంకరించుకొని అర్చించుకుంటూ ఉన్నాము. గత 25 సంవత్సరాలుగా దసరా ఉత్సవాలు కూడా విశేషంగా జరుగుతూ ఉన్నాయి. మన భక్తులంతా ఛానల్ ద్వారా కూడా గ్రూపుల ద్వారా గత 7 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నారు. ఇలాంటి చక్కగా జరుగుతున్న దేవస్థానానికి ప్రస్తుత పరిస్థితి ఏంటి అని ఒక్కసారి గమనించేట్లుగా ఉంటే కనుక ఈ దేవాలయము దాదాపుగా 100 సంవత్సరాల చరిత్ర ఉన్న దేవస్థానము ప్రస్తుతం బాగా ఇబ్బందుల్లో ఉంది. ఏ విధంగా అని చెప్పినంటే కనుక ముందు దేవాలయానికి తూర్పు పక్కన అలాగే దక్షిణం పక్కన 2 వైపులా రోడ్లు ఉన్నాయి. రోడ్లు ఉండడం చేత ప్రధానంగా రోడ్డు కంటే ఈ దేవస్థానం చాలా డౌన్లో ఉండిపోయిందనమాట. రోడ్లు బాగా ఎత్తి వచ్చేసినాయి, దేవస్థానం డౌన్లో ఉంది. దానివల్ల ప్రధానంగా దేవాలయంలోకి వర్షం వచ్చినప్పుడు నీరు రావటము చాలా ఇబ్బంది అయిపోతూ ఉంది. అంతేకాకుండా ఈ దేవాలయంలో ఆ కాలంలో వాళ్ళు ఎలా కట్టారో కానీ చాలా వాస్తు లోపాలు ప్రధానంగా ఉన్నాయి. ఆగ్నేయం పెరిగి దేవస్థానం ఉండడం చేత అనుకున్నంత అభివృద్ధి దేవస్థానానికి రావటం లేదు. అలా వాస్తు లోపాలు ఉండడము. అంతేకాకుండా మీరు ఈ ధ్వజస్తంభం ఒకసారి గమనించేట్లుగా ఉంటే కనుక ఈ ధ్వజస్తంభం కూడా చాలా శిథిలావస్థలోకి వచ్చేసింది. పైన ఏదైతే మేఘలాలు ఉన్నాయో ఆ మేఘలాలన్నీ కూడా విచ్ఛిన్నం అయిపోయి ఉన్నాయి. అంటే మేఘలాలు విరిగిపోయి ఉన్నాయి అన్నమాట. విరిగిపోయిన మేఘలాలున్న దేవస్థానంలో ఉండే ధ్వజస్తంభం అది అందులో జీవం తక్కువైపోతూ ఉంటుంది. దాన్ని చాలా త్వరగా మనం బాగు చేసుకోకపోతే కనుక దేవతలకు ఈ దేవాలయంలో ఉండే విగ్రహాలకి కనెక్షన్ ఏంటి అని చెప్పినంటే కనుక మనకు ఆకాశంలో ఉండే దేవతలు ధ్వజస్తంభం ద్వారానే ఆశీస్సులు మనకు దేవాలయంలో శక్తిని ప్రసాదిస్తూ ఉంటారు. కాబట్టి మరి అలాంటి ధ్వజస్తంభం కూడా మనకు ఇక్కడ విచ్ఛిన్నంగా ఉండడం ఇబ్బందిగా ఉంది. అంతేకాకుండా ఈ దేవాలయంలో ప్రధానంగా వర్షాభావ సమస్యలు ఉండడం చేత ఈ మనకు వర్షం వస్తే కనుక చుట్టుపక్కల కూడా నీరుని లోపలికి వచ్చేస్తూ ఉండటము చాలా శిథిలావస్థల దేవస్థానం కనిపిస్తూ ఉందన్నమాట. అంతేకాకుండా ఈ ప్రహరీ గమనించేట్లుగా ఉండే ప్రహరీలన్నీ కూడా నిర్లిచిపోయి ఉన్నాయి. అలాగనే దేవాలయంలో అనేక చోట్ల ఈ వర్షం లోపలికి ఆ పైనుంచి ఎక్కువ 3-4 రోజులు వర్షం పడిందంటే కనుక ఆ నీరంతా పైన స్టాగిన్ అయిపోయి కురిసి దేవాలయ గర్భాలయాలకు కూడా నీరు వచ్చేస్తూ ఉంది. అలా చాలా ఇబ్బందుల దేవస్థానం ఉంది. అయితే ఈ దేవస్థానాన్ని పునరుద్ధరించుకోవాలి అని చెప్పినట్టు కనీసం గత 15-20 సంవత్సరాల నుంచి ఇక్కడ భక్తులం కావచ్చు, అర్చకుడిగా ఉన్నటువంటి మేము కావచ్చు దేవుడిని అర్థిస్తూ ఉన్నాం. అయ్యా ఒక్క అనుమతి మాకు ఏదన్నా ఈ దేవాలయం పునర్నిర్మాణం చేద్దామనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే కనుక స్వామివారి అనుగ్రహంతో ఇప్పుడు ఉన్నటువంటి అధికారి గారు ఎవరైతే కనుక కార్యనిర్వహణ అధికారి గారుగా ఎవరైతే కనుక మేడం గారు మల్లేశ్వరి గారు ఉన్నారో ఆ కార్యనిర్వహణ అధికారి గారి యొక్క చొరవతోటి ఈ దేవాలయాన్ని పునర్నిర్మించుకోవడానికి ఎండోమెంట్ వారి దగ్గర ఒక అప్లికేషన్ గట్టిగా ప్రతిపాదన చేయడం జరిగింది. అలాగనే వారు వచ్చి దేవాలయాన్ని పరిశీలించి వారు ఈ దేవాలయం పునర్నిర్మించుకోవడానికి ఒక ప్లాన్ను కూడా చక్కగా తయారు చేసి పంపించడం జరిగింది. ఆ ప్లాన్ కూడా చక్కగా అప్రూవల్ చేసుకోవడం జరిగిందనమాట. అయితే ప్లాన్ వస్తే సరిపోదు కదా, మరి ఇది చాలా ఖర్చుతో కూడింది. మరి ఎంత బడ్జెట్ అవుతుంది ఏంటి అనే విషయం కూడా. అంతేకాకుండా ఇంతవరకు ఈ దేవస్థానము మామూలుగా సున్నపు బట్టి రాళ్లతోటి ఇటుక రాళ్లతోటి నిర్మించిన దేవస్థానం అనమాట. మరి ఇప్పటి వరకు 100 సంవత్సరాల వరకు దేవస్థానం ఈ విధంగా చలామణవుతూ వచ్చింది. మరొక 10 తరాల పాటు దేవస్థానం గట్టిగా ఉండాలి అని చెప్పినంటే కనుక ఇప్పుడు నిర్మించబోయే దేవస్థానాన్ని పూర్తిగా కొండరాతితో నిర్మించుకోవాలని ఆలోచన చేయడం చేత కొండరాతితో ఈ దేవాలయాన్ని నిర్మించుకోవటము. అంతేకాకుండా ఈ దేవాలయ స్థలం అంతా కూడా 300 గజాల స్థలం ఉన్నప్పటికీ ఈ రామాలయం చూసుకుంటేనేమన్నా ఒక 160 నుంచి 180 గజాల స్థలంలో మాత్రమే రామాలయం ఉండటము. అటుపక్క ఏదైతే కనుక రామానంద యోగేశ్వర ధర్మశాల ఉందో ఆ ధర్మశాలలో కొంత స్థలం అటువైపుగా ఉండటం చేత పూర్వం రోజుల్లో ఉంటే కనుక ఆ సాధువులు స్వాములు అంతా కూడా ఇక్కడికి వచ్చేవారు, శిష్య పరివారంతో వస్తూ ఉండేవారు. కాబట్టి వారు రావటానికి పోవటానికి వారు ఉండటానికి బస చేయడానికి భవనాలు కట్టించడం జరిగింది. అవన్నీ కూడా ఇప్పుడు కాలమానంలో ఆ భక్తులు చాలామంది కూడా ఎక్కువ శాతము
అంతరించిపోవటము, వారి పరంపరంతా అంతరించిపోవటము, అలాగనే ఈ దేవాలయం కట్టిన వారికి సంతతి లేకపోవడం చేత వారి కుటుంబం కూడా అంతరించిపోవడం. ప్రస్తుతం దేవాలయం అంతా భక్తులు ఎండోమెంట్ వారి ఆధీనంలో దేవస్థానం నడుస్తూ ఉంది. మరి ఈ దేవస్థానంలో ఆ యొక్క ప్రాంగణం అంతా కూడా చాలా స్థలం వృధాగా ఆ భవనాలను శిథిలమైపోయి అందులో పాములు, తేళ్లు, జర్లు బాగుతూ చాలా ఇబ్బంది పడుతూ ఉండే పరిస్థితిలో ఉంది. ఇక్కడ దేవాలయం చూద్దామంటేనేమో తగ్గ స్థలం లేకపోవడం చేత దేవస్థానం డెవలప్ చేయలేకపోతూ ఉన్నాం. అలాగనే మందిరంలో కూడా విశేషంగా ఉత్సవాలు చేద్దామనుకుంటేనేమన్నా అక్కడ చేసే ఆరాధనలు కానివ్వండి, అక్కడ చేసే అర్చనలు కానివ్వండి, విశేషంగా చేద్దామంటే అక్కడ కూడా స్థలాభావం లేకపోవడం చేత ఇది 2 పార్ట్లుగా ఉండిపోవడం చేత ఈ మొత్తం కలిపి ఒక చక్కగా పునర్నిర్మాణం చేయాలని ఆలోచన చేశాము. అంతేకాకుండా చక్కగా కొండరాతితోటి దేవాలయం నిర్మించుకోవాలని ఆలోచన చేయడం చేత ఈ మొత్తాన్ని కూడా ఒక ఎస్టిమేషన్ తీసుకుంటే ఆ గవర్నమెంట్ ఇంజనీర్ వారు వచ్చి వారంతా గమనించి దీనికి ఒక ఎస్టిమేషను 1,20,00,000 రూపాయలకి ఎస్టిమేషన్ ఇవ్వడం జరిగిందండి. అయితే ఈ 1,20,00,000 రూపాయల ఎస్టిమేషన్ని ఇంత ఖర్చు భరించి ఈ దేవాలయంలో ఇంత దేవాలయం నిర్మాణం చేయడం అనేది భక్తులందరి సహకారంతో చేయాలనుకున్నప్పటికీ కూడా ఇక్కడికి వచ్చే భక్తులు, ఇక్కడికి వచ్చేటువంటి వారి యొక్క స్థితిగతులను బట్టి కొద్దిగా కష్టసాధ్యమైన పని ఈ దేవాలయం ఇంత ఖర్చుతో నిర్మించుకోవటం. అయితే దీనికి కూడా మరలా మా దేవస్థాన అధికారుల యొక్క చొరవతోటి ఎండోమెంట్ వారిని అభ్యర్థించడం, అలాగన ఎండోమెంట్ దాంట్లో కొంత సహాయాన్ని మనం కోరుకోవడం జరిగింది. అప్లికేషన్ పెట్టుకొని ఈ పునర్నిర్మాణాన్ని సహకరించమని అడిగితే కనుక వారు ఈ దేవాలయాన్ని కొంత ఈ 1,20,00,000లో 80,00,000 రూపాయలు ప్రధానంగా CGF ఫండ్ ద్వారా ఇవ్వడానికి ఆమోదం తెలపడం జరిగిందనమాట. అంటే 80,00,000 రూపాయలు CGF ఫండ్ అంటే కనుక ఏదైతే కనుక మనకు దేవాలయాల పునర్నిర్మించడానికి ఈ CGF ఫండ్ వాడతారో ఆ CGF నుంచి ఆ యొక్క దేవాలయ పునర్నిర్మాణానికి కొంత బడ్జెట్ని శాంక్షన్ చేయడం జరిగింది. అలాగనే భక్తుల సహకారం మాత్రం కేవలం ఒక 40,00,000 రూపాయలు భక్తులందరూ కనుక మ్యూచువల్ ఫండ్గా కనుక దేవస్థానం అకౌంట్లోకి వేస్తే ఆ యొక్క దేవాలయం పునర్నిర్మాణానికి పనులు ప్రారంభించడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ దేవాలయంలో ప్రధానంగా రాజగోపురం లేదు. ఇప్పటి వరకు కూడా ఇన్నాళ్ళ నుంచి దేవస్థానం జరుగుతున్నప్పటికీ చిన్నతో పెద్దతో దేవాలయానికి కిరీటం లాంటిది రాజగోపురం, అది లేకపోవడం కూడా ఒక లోటుగా దేవాలయం కనిపిస్తూ ఉంది. మరి అలాంటి పరిస్థితుల్లో ఈ పునర్నిర్మాణం చేసుకోవటానికి ప్రధానంగా ఈ 40,00,000 రూపాయలు భక్తుల నుంచి సేకరించి మనం దేవస్థానం వారు ఇక్కడ ఒక అకౌంట్ నెంబరు, అలాగనే వారి QR కోడ్ నెంబర్ అన్నీ కూడా మనకు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క మనకు ఇదంతా కూడా పక్కన మనకు ఈ దేవాలయంలో ప్రకటించిన విధంగా ఈ బోర్డులో మనం గమనించేట్లుగా ఉంటే కనుక వారి అకౌంట్ నెంబర్సు, అలాగనే దేవస్థానం యొక్క QR కోడ్ అవన్నీ ఇవ్వడం జరిగింది. అక్కడ కనుక మనము ఎవరమైనా కానీ ఇక్కడ ఎవరు నమ్మి ఎవరి చేతికి కూడా ఈ పునర్నిర్మాణానికి నయా పైసా ఇవ్వవలసిన అవసరం లేదు. మీరు ఏది వదులుచుకున్నా కానీ రాముల వారి ఇంత భక్తితోటి మీ శక్తి ఎంతైతే ఉందో అంత దేవస్థానం అకౌంట్లోకి డైరెక్ట్గా కనుక మీరు డిపాజిట్ చేయగలిగితే కనుక మీరు ఎంతైతే కనుక అమౌంట్ అక్కడ దేవస్థానం అకౌంట్లో వేశారో ఆ స్లిప్ మాకు పంపిస్తే కనుక మీకు తగ్గ రసీదులు కూడా మీకు దేవస్థానం నుంచి మళ్ళా సేకరించి మీకు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ దేవాలయంలో ఈ పునర్నిర్మాణానికి భక్తుల సహకారాన్ని ప్రధానంగా కోరుకుంటూ మనము ఈ రోజున ఈ వీడియోలో ప్రధానంగా దేవాలయాన్ని మీకు పరిచయం చేస్తూ దేవాలయంలో ఉన్న కష్ట నష్టాలను కూడా మీరందరూ కూడా ఈ దేవుణ్ణి ఆదరిస్తూ ఉన్న భక్తులందరికీ కూడా తెలియాలనే ఉద్దేశంతో వివరంగా వీడియో చేయడం జరుగుతున్నది. కనుక ఈ పునర్నిర్మాణంలో 1,20,00,000లో గవర్నమెంట్ వారు ఇచ్చే సహాయం 80,00,000 కాకుండా భక్తుల సహాయంగా అర్థించేటువంటి 40,00,000 రూపాయలు ఏదైతే ఉందో దానిని ప్రధానంగా అందరూ కూడా ఇదంతా మీ దేవస్థానంగా భావించి ఎవరి చేతనే సహాయం వారు చేయవలసిందిగా కోరుతూ ఉన్నాము. అంతేకాకుండా ఈ దేవాలయంలో మీరు ఇచ్చేటువంటి ఏదైతే కనుక స్వామివారి యొక్క పునర్నిర్మాణానికి ఇచ్చే విరాళం ఏదైతే ఉందో ఆ విరాళానికి కూడా 5,116 రూపాయలు పైబడి ఎవరైతే ఇస్తారో వారి యొక్క పేర్లు కూడా దేవాలయంలో ఎక్కడైతే కనుక ఒక ప్రదేశం నిర్ణయించి ఆ ప్రదేశంలో వారందరి పేర్లు కూడా చెక్కించడం జరుగుతుంది. అలాగనే ఆ పైన పెద్ద అమౌంట్లుగా ఎవరైతే కనుక ఇస్తారో వారికి ప్రత్యేకంగా ఒక నిర్మాణం అనేటువంటి అక్కడ చెక్కించి ప్రత్యేకంగా పేర్లు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మనకు ఈ CGF ఫండ్ ఏదైతే కామన్ గుడ్ ఫండ్ ఏదైతే ఉందో గవర్నమెంట్ సహకరించేటువంటి 80,00,000 రూపాయలు మనకు మ్యాచింగ్ గ్రాంట్ ఫండ్గా మనం ఇచ్చేటువంటి 40,00,000 రూపాయలు అకౌంట్లో పడిన తర్వాత వారు ఆ ఫండ్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా
ఒక 40-45 రోజుల్లో దేవాలయం యొక్క పునర్నిర్మాణానికి టెండర్స్ పిలుద్దామని గవర్నమెంట్ వారి ప్రతిపాదన. కనుక ఈ 40-45 రోజుల లోపల భక్తులు ఎవరైతే కనుక ఈ పునర్నిర్మాణాన్ని సహకరించాలనుకున్నారో వారందరూ కూడా దేవస్థానం అకౌంట్లోకి ఇక్కడ బ్యాంకు నేమ్ చూసుకునేట్లుగా ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క గ్రామీణ బ్యాంకు మారిస్పేట తెనాలి ఆ యొక్క బ్యాంకు నందు అకౌంట్ నెంబర్ కూడా ఇక్కడ మీకు డిస్ప్లే చేయడం జరుగుతూ ఉంది. ఈ అకౌంట్ నెంబర్కి ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా మీకు డిస్ప్లే చేయడం జరుగుతుంది. అలాగనే క్యూఆర్ కోడ్ కూడా అక్కడ మీకు డిస్ప్లే చేయడం జరుగుతుంది. మీరు ఆ క్యూఆర్ కోడ్ కొడితే కనుక దేవస్థానం పేరుతో సహా అన్నీ అక్కడ వస్తాయి. ఆ అకౌంట్ డైరెక్ట్గా మీరు వేసి కనుక ఆ స్లిప్స్ మాకు వాట్సాప్లో పెడితే కనుక మీకు తప్పనిసరిగా మళ్ళీ ఆ రసీదులు కూడా పంపించడం జరుగుతుంది మీరు దేవస్థానానికి అమౌంట్ జమ చేసినట్లుగా. అలాగనే మీ అందరికీ వివరాలన్నీ కూడా వాట్సాప్ గ్రూపుల ద్వారా షేర్ చేస్తాము. కనుక భక్తులందరూ కూడా ఈ యొక్క పునర్నిర్మాణంలో సహకరించి నేను ఈ దేవస్థానానికి 30 సంవత్సరాలు అవుతుంది. ఈ 30 సంవత్సరాల నుంచి కూడా ఎవరైతే దేవస్థానంలో స్వామివారిని నా ద్వారా అర్చన చేయించుకుంటూ ఉన్నారో ఏ భక్తులకైతే కనుక ఇక్కడ దేవాలయంలో ప్రధానంగా ఏ సంకల్పాల కోసంగా స్వామిని మీ తరఫున నేను అర్థించి స్వామికి నేను ఈ యొక్క విషయాన్ని తెలియజేసి మీ యొక్క సంకల్పాలు స్వామికి చెప్పి ఆ అర్చనలు చేశామో ఆ స్వామివారు మీ అందరికీ అనుగ్రహించి అనేక రకాలైన కామ్యాలు స్వామివారు నెరవేర్చారు. ఇది చాలామంది వీడియో చూస్తున్న భక్తులకు చాలామందికి ఎవరి మనస్సాక్షి వాళ్ళకి తెలుసు. మీరందరూ కూడా మనస్ఫూర్తిగా ఈ స్వామి ద్వారా మీరు పొందిన ప్రయోజనానికి స్వామికి ఏదన్నా కనుక కృతజ్ఞత తెలియజేయాలనుకుంటే కనుక ఆయన పునర్నిర్మాణంలో మీరు ఇచ్చే సహకారమే ఆయనకి మీరు ఇచ్చేటువంటి కృతజ్ఞత. ఇది మీ జీవితంలో వచ్చేటువంటి ఒకే ఒక్క అవకాశం. మనకు నిత్యము స్వామివారి పూజలు జరుగుతూ ఉంటాయి, నవరాత్రులు జరుగుతూ ఉంటాయి, ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు మనం చేయించుకుంటున్నాం కదా అనేట్లుగా ఉంటే అక్కడ ఏదో కామ్యాలు కోరుకుంటూ ఉంటాం, అర్చనలు చేయించుకుంటూ ఉంటాం, స్వామి ఆ కామ్యాలను తీరుస్తూ ఉంటారు. అవన్నీ కూడా జరిగిపోతూ ఉంటాయి. కానీ మనకు ప్రధానంగా ఒక ధర్మకార్యంగా ఒక జీవితాన్ని సరిపోయే పుణ్యం సంపాదించుకోవాలి అనుకుంటే కనుక ఈ పునర్నిర్మాణం సహకరిస్తే కనుక తప్పనిసరిగా మీ యొక్క జీవితంలో స్వామివారికి మీరు ఒక శాశ్వతమైనటువంటి ఒక మంచి పని చేసిన వారు అవుతారు. ఆ యొక్క ఆశీస్సు మీ కుటుంబానికి అలాగే ఉంటుంది. ఆ రోజుల్లో మహాతల్లి ఎవరైతే కనుక వ్యాకరణ మనోహరమ్మ గారు కావచ్చు, సీతారామ గారు కావచ్చు, వారి ఆస్తులన్నీ కూడా దేవుడికి ధారాదత్తం చేసి ఈ దేవాలయం నిర్మించారు. కాబట్టి గత 100 సంవత్సరాల నుంచి మనందరం దేవాలయాన్ని స్వామిని అర్చించుకుంటూ ఉన్నాము. ఈ 100 సంవత్సరాల నుంచి వారు గతించిన తర్వాత ఈరోజు వారు ఏ రూపంలో ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఈ స్వామి ఆశీస్సులు వాళ్ళకి చేరుతూనే ఉంటాయి. అంతేకాకుండా మీరు గమనించండి, దేవాలయాలు కట్టడం చాలా ఈజీ అండి, వాటిని పోషణ చేయడం చాలా కష్టం. ఇప్పుడు కూడా మనం గమనించేట్లుగా ఉంటే ఆధునిక కాలంలో అనేక దేవాలయాలు కడుతూ ఉన్నారు. కట్టేటప్పుడు అందరూ ఎలా అనుకుంటున్నారంటే కనుక వీటి పోషణ చేయడానికి భక్తులు వస్తుంటారు కదా, భక్తుల మీద వచ్చే ఆదాయంతో పోషణ చేయొచ్చులే అనుకుంటూ ఉంటారు. కానీ దేవాలయాలు కోట్లు ఖర్చు పెట్టి కట్టిన తర్వాత దేవాలయాన్ని పోషించుకోవడానికి, అర్చక వ్యవస్థను పోషించడానికి, ఇక్కడ పనివారిని పోషించడానికి, మెయింటెనెన్స్ చేయడానికి నెలకి కొన్ని వేల రూపాయలు ఖర్చులు అవుతూ ఉంటాయి. అంతేకాకుండా విశేష ఉత్సవాలు చేయాలన్నా కూడా ఆ దేవాలయం వచ్చే ఆదాయంతో అవన్నీ చేయాలి. మొత్తం అంతా భక్తుల నుంచి తీసుకొచ్చుకొని చేసుకోవాలి అంటే అంత ఆదాయాలు దేవాలయాలకు రాక అనేక దేవాలయాలు ఆడంబర స్వరూపంగా మిగిలిపోతూ ఉన్నాయి. కానీ ఇక్కడ ఈ దేవస్థానంలో ఆ పరిస్థితి లేకుండా మహాతల్లి చక్కగా ఆ రోజుల్లో ముందుగా ఆలోచించి కొంత స్థిరాస్తులు ఇచ్చింది కాబట్టి వీటికి ఇక్కడ నిత్యం జరిగే అర్చనలు ఎటువంటి లోటు లేకుండా చక్కగా జరిగిపోతూ ఉన్నాయి. అంతేకాకుండా పూర్వం రోజుల్లో రాజులు కూడా దేవాలయాలు కట్టినప్పుడు ఇలాగా ముందుగా ఆలోచించి దేవాలయాలకి అనేక ఎకరాల పొలాలు ఇచ్చి వాటి పోషణ చేసుకుంటూ వచ్చారు. కాబట్టి ఇప్పటికి కూడా మన భారతదేశంలో దేవాలయ సంస్కృతి నిలబడింది అంటే కనుక ఆ రోజు వారి ముందు చూపు ఉండడం చేతనే ఈరోజు కూడా దేవాలయ వ్యవస్థ నిలబడుతూ ఉందన్నమాట. అయితే ఇదంతా విన్నాం, బాగానే ఉంది. అసలు మనకు ఈ పునర్నిర్మాణంలో సహకరిస్తే మనకు వచ్చేటువంటి ప్రయోజనం ఏంటి అని మనం ఆలోచించుకునేట్లుగా ఉంటే కనుక ఏమండి, అనేక కొత్త దేవాలయాలు కడుతూ ఉన్నారు, మేము అనేక చోట్ల సహాయాలు చేస్తూ ఉన్నాం కొత్త దేవాలయాలు కట్టడానికి, కనుక ఇప్పటికే మేము చాలా సహాయాలు చేసి ఉన్నామండి అని అనుకోవచ్చు. కానీ ఒక్క చిన్న ప్రశ్న వేసుకోండి, కొత్త దేవాలయానికి సహకరిస్తే మనకు విశేషమైన పుణ్యం లభిస్తుందా, లేక పునర్జీవంగా శిథిలావస్థలో ఉన్న దేవస్థానాన్ని కనుక సహాయం చేస్తే విశేష పుణ్యం లభిస్తుందని ఆలోచిస్తే కనుక ఒక సింపుల్ ఉదాహరణ చెప్తా మీకు. నేను కార్తీక మాసం, కార్తీక పురాణంలో మనకు దీపారాధన మహత్యం గురించి చెప్తూ ఒక చిన్న విశేషం చెప్తారు. మీరు కొత్తగా దీపారాధన 100 చేసినప్పటికీ కూడా వచ్చే పుణ్యాన్ని
ఒక శిథిలమైపోతున్న దీపారాధన, కొండెక్కుతున్న దీపారాధనలో కనుక కాస్త నెయ్యి వేసి వస్తు సరిచేసి దీపారాధన మరికొంతసేపు వెలగడానికి సహాయం చేస్తే కనుక తప్పనిసరిగా ఇక్కడ కొత్తగా 100 దీపారాధన చేస్తే వచ్చే పుణ్యము ఆ యొక్క పాత దీపారాధన సరిచేస్తే మీకు ఆ పుణ్యంతో సమానంగా వస్తుంది. అంటే శిథిలమైపోతున్న దాన్ని మనం కనుక మళ్ళా పునర్నిర్మించగలిగామంటే కనుక అంత పుణ్యం వస్తుంది. కనుక ఇక్కడ ఇది శిథిలావస్థల దేవస్థానాన్ని దయచేసి ఆ దృష్టితో అందరూ సహకరించండి. అంతేకాకుండా మరొక మాట మీకు చెప్తూ ఉన్నాము, ఏమండి దేవాలయాలు నిర్మిస్తున్నప్పుడు ఆ దేవాలయాల పోషణ జరగకపోతే సరిగా మన దేవాలయాలకు ఎంత చందాలు ఇచ్చినప్పటికీ కూడా అక్కడ అర్చనలు విధానాలు జరగకపోతే మనకు ఆ పుణ్యం మనకు చేరే అవకాశం లేదు. కానీ మన దేవస్థానంలో ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే కనుక గత 100 సంవత్సరాల నుంచి కూడా భక్తులు వచ్చినా రాకపోయినా ఇక్కడ నిత్యము కూడా ఏది ఆగకుండా జరిగిపోతూనే ఉన్నాయంటే ఇక్కడ స్థిరాస్తులు ఉండడం చేత స్వామివారి చక్కగా జరుగుతూ ఉన్నాయి. కనుక మీరు చందా ఇచ్చి దేవస్థాన పునర్నిర్మాణ సహకరించినప్పటికీ కూడా ఈ దేవస్థానంలో స్వామివారి అర్చనలు ఆగకుండా జరుగుతూనే ఉంటాయి కాబట్టి మీకు ఆ శక్తి ఖచ్చితంగా మీ ఇంటికి చేరుతూనే ఉంటుంది. ఎందుకంటే స్వామి వైభవం జరుగుతున్న సేపు స్వామిని ఎవరైతే నిలబెట్టారో వారందరికీ ఆ పుణ్యం లభిస్తూనే ఉంటుంది. మరొక మాట చివరగా మీకు చెప్పబోతూ ఉన్నాము, ఈ పునర్నిర్మాణంలో సహకరిస్తే కనుక ఆ రోజుల్లో ఆ వ్యాకరణ మనోహరమ్మ గారు, సీతారామ గారు కేవలం వారి సొంత ద్రవ్యంతో ఇంత దేవాలయాన్ని కట్టి వారు మనకు అప్పచెప్పారు. ఈ పుణ్యం అంతా కూడా వారికి మాత్రమే చెందింది. ఆ రోజుల్లో మన దగ్గర అవకాశం ఉన్నా కానీ ఈ పుణ్యంలో మనం స్థానం సంపాదించలేకపోయినాము. కానీ ఇప్పుడు అవకాశం మనకు వచ్చింది. ఇప్పుడు అవకాశం ఉపయోగించుకొని ప్రతి భక్తుడు కూడా ఈ యొక్క సందేశం వింటున్న ప్రతి భక్తుడు కూడా ఈ పునర్నిర్మాణాన్ని సహకరిస్తే కనుక ఖచ్చితంగా ఇక్కడ పెట్టేటువంటి ప్రతి కొండరాయి ఎన్నాళ్ళైతే భూమిలో ఉంటుందో, ఎన్నాళ్ళైతే స్వామి ఆలయాన్ని మోస్తూ ఉంటుందో, స్వామి యొక్క ఆ యొక్క మందిరాన్ని ప్రతి కొండరాయి ఎన్నాళ్ళు మోస్తూ ఉంటుందో కొన్ని తరతరాల పాటు కొండరాయి భూమిలోకి కలిసిపోతుంది, అలా ఉండిపోతుంది. అలాగనే అన్నాళ్ల పాటు మన కుటుంబాలకి తరతరాలుగా ఆ పుణ్యఫలం కూడా మనకు వస్తుంది. చక్కగా కుటుంబం అంతా శ్రేయోదాయకంగా ఉంటుంది. కనుక మీరందరూ కూడా గట్టిగా ఈ యొక్క వీడియోను గమనించిన తర్వాత వివరాలు పూర్తిగా కావాలంటే కనుక నా నెంబర్కి మీరు ఫోన్ చేయండి, అన్ని వివరాలు మీకు తెలియజేస్తాను. దయచేసి ఈ పునర్నిర్మాణంలో ప్రతి ఒక్క భక్తులు దేవాలయంకి వచ్చే భక్తులు కావచ్చు, అలాగనే గత 7 సంవత్సరాల నుంచి స్వామివారిని ప్రత్యక్షంగా పరోక్షంగా అర్చిస్తున్న భక్తులు కావచ్చు, వాట్సాప్ గ్రూపుల్లో కానివ్వండి, లేక యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రోగ్రామ్స్ చూస్తున్న వాళ్ళు కానివ్వండి, అందరూ కూడా ఈ స్వామిని 7 సంవత్సరాల్లో కూడా ఈ వాట్సాప్ గ్రూపుల ద్వారా వచ్చిన భక్తులు అనేక మంది ఈ స్వామి దగ్గర అమ్మవారి దగ్గర అర్చనలు చేయించుకొని వారి కామ్యాలు నెరవేర్చుకున్న భక్తులు చాలామంది ఉన్నారు. చెప్పారు చాలామంది నాకు ఫోన్ చేసి, అయ్యా ఈ దేవాలయంలో దసరా ఉత్సవాలు అమ్మవారు చేసుకోవడం చేత మాకు ఈ ఫలితాలు చక్కగా కలిగినాయి, చాలా ఆనందంగా ఉంది. అలాగనే స్వామివారి యొక్క సంకల్పం ఏదైతే కనుక వసంత నవరాత్రుల్లో పాల్గొనడం చేత మాకు ఈ విజయాలు సాధించబడ్డాయి, రాజకీయంగా కూడా మేము చాలా చక్కగా ఎదుగుదలకు వచ్చాము. ఇలా అనేకమైనటువంటి విద్యలో కావచ్చు, రాజకీయాల్లో కావచ్చు, వ్యాపారాల్లో కావచ్చు, వివాహాల్లో కావచ్చు, సంతానంలో కావచ్చు, 1 కాదు 2 కాదు అనేక ఫలితాలు ఈ స్వామివారు ఇవ్వడం జరిగింది. దయచేసి ఎవరెవరికి స్వామివారు ఏం ఫలితాలు ఇచ్చారా అనే విషయం స్వామివారికి తెలుసు, భక్తులుగా పొందిన మీకు తెలుసు, మీ గురించి అర్చించిన నాకు తెలుసు. కనుక నేను ప్రత్యేకంగా ఎవరికి ఏమి గుర్తు చేయాల్సిన అవసరం లేదు. దయచేసి మీ మనస్సాక్షిని మీరు ప్రశ్నించుకొని ఈ స్వామికి ఏదన్నా మనం ఒక్కసారి కృతజ్ఞతాభావంగా తిరిగి చేద్దాము అనే సంకల్పంతో ప్రతి ఒక్కరూ కూడా ఈ పునర్నిర్మాణంలో భాగస్వాములయ్యి ఉడతా భక్తిగా మీకు చేతనైన సహాయం మీ స్తోమతను బట్టి, మీ శక్తిని మించి చేయమని ఇక్కడ ఎవరు ఏమీ కోరటం లేదు. కానీ ఎంత శక్తి మనకు ఉందా అనే విషయం దేవుడి ముందు దాచుకోలేం, ఇంకెవరి దగ్గర దాచుకోవచ్చు. కానీ ఎందుకంటే శక్తినిచ్చింది ఆయనే కదా, ఆయన దగ్గర మన అబద్ధం ఆడలేం కదా. కనుక ఇచ్చేది మళ్ళీ ఆయనకే కాబట్టి మనం ఎంత ఇచ్చినా ఆయన తీసుకోరు, మళ్ళా తిరిగి మనకు అంతకంతా ఇస్తారు. కాకపోతే మన మనసుకు ఒక చిన్న పరీక్ష పెడతారు. సో ఇక్కడ అవకాశం మీకు ఇస్తున్నాను, మీరు తిరిగి నాకేమైనా ఇవ్వగలుగుతారా లేదా అని స్వామివారు చూస్తారు. మీరు గనక తెగింపు చేసి గనక స్వామివారికి గనక ఈ సహాయం చేయగలిగారని చెప్పనంటే మాత్రం ఖచ్చితంగా స్వామి వల్ల మీరు ఎంతైతే ఇస్తున్నారో అంతకంతా మీ కుటుంబాల తరతరాలకి కూడా దాని ఫలితాలను పంపించడం జరుగుతుంది. చక్కగా సదావకాశాన్ని ఉపయోగించుకొని ప్రతి ఒక్కరూ కూడా ఈ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.